సింహరాశి వారికి జనవరి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా సింహరాశి వారు చాలా అదృష్టవంతులన్నమాట. ఈ 3 రోజుల్లో 3 పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఒక దైవానుగ్రహం మీ మీద ఎక్కువగా ఉండబోతుంది. అలానే కాకుండా మీకు ఊహించని ధనప్రాప్తి కూడా కలగబోతుంది. కాకపోతే ఏంటంటే గనక ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి దాగి ఉంటుంది. అలానే కాకుండా గుండెల్లో ధైర్యం అనేది ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా కానీ జీవితంలో ఏంటంటే కనుక డబ్బు బాగా సంపాదించాలనుకుంటారండి. దానికోసం ఏంటంటే కనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. అలానే కాకుండా వీరికి చాలా చక్కగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే కనుక ఏలినాటి శని కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారనమాట. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే స్వార్థపరులు లాగా ఆలోచించరండి. మంచి వ్యక్తిలాగా ఆలోచించడం, మంచిగా నలుగురికి హెల్ప్ చేయటం. అలానే కాకుండా సింహరాశి వారండి అప్పుల బాధల నుండి బయటపడతారు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయండి. ఏవేవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులు తప్పనిసరిగా పూర్తవుతాయని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయండి. సింహరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అందరినీ కలుపుకొని పోతారనమాట. అలానే కాకుండా అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడారండి. ఏదున్నా సరేనండి ఏంటంటే కనుక స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. ఏదున్నా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. అలా మాట్లాడటం వల్ల ఏంటంటే కనుక కొంతమందికి నచ్చదనమాట. అందుకే కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు ఖచ్చితంగా తోడుంటారండి. వీరేంటంటే కనుక తోడుగా అండగా నిలబడతారని చెప్పొచ్చు. కానీ వీరు ఎవరికి ఎలాంటి అన్యాయాలు కానీ మోసాలు కానీ చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. చాలా మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా 100% జరిగి తీరుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే సింహరాశి వారండి మంచివారికి మంచివారిలాగా చెడువారికి చెడువారిలాగా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే గనక వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీదే నించోవాలనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే లైఫ్లో చాలా ముందుకు వెళ్ళాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా ఎదగాలని చాలా పట్టుదలతో ఉంటారండి. ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిని ఏంటంటే గనక అసలు వదిలిపెట్టకుండా దాన్ని కంప్లీట్ చేస్తారు. అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. సింహరాశి వారు చాలా గొప్ప వాళ్ళు నిజం చెప్పాలంటే. కొంచెం ఏంటంటే గనక వీళ్ళకి కొంచెం చెప్పాలంటే కనుక ఎక్కువగా రిచ్లో వెళుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అయినప్పటికీ కూడా ఏంటంటే నేను కష్టపడితేనే నా ఇల్లు గడుస్తుంది, నేను కష్టపడితేనే లైఫ్లో ముందుకు వెళతా అన్నట్టు కష్టపడుతూ ఉంటారు. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఏంటంటే కనుక మరి పనులు చేస్తూ ఉంటారండి. ఎవరిని కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని కించపరిచి మాట్లాడటం కానీ, ఒకరికి మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు చేయరండి. సింహం లాగా గర్జిస్తూ ఉంటారు. వీరు మాట్లాడుతుంటే వీళ్ళ ఎదురు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వింటూ ఉంటారు. వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. వీళ్ళ మాటలు అంతా బాగుంటాయి అన్నమాట. వీరు చాలా తెలివివంతులండి నిజం చెప్పాలంటే. చాలా తెలివితేటలు అనేవి వీళ్ళల్లో ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే నమ్మిచ్చి మరి మోసం చేసేవారు వీరి చుట్టుపక్కలే ఉంటారనమాట. అలా చుట్టుపక్కలే ఉండి ఏంటంటే వీరిని గమనిస్తూ ఉంటారు. వీరి అడుగులని గమనిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వెళుతున్నారు అన్నట్టుగా ఏంటంటే ఆరాలు తీసి మరి ఏంటంటే కనుక తెలుసుకొని వేరే వాళ్ళ నుంచి వీళ్ళ శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారండి. శత్రువులు ఎక్కడో లేరండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పక్కనే మీ శత్రువులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే దైవానుగ్రహం కలగబోతుంది. మంచి ఫలితాలు మీరు చూడబోతున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందండి. ఇక మనం ఏంటంటే సింహరాశి వారికండి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భుష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం
తప్పకుండా లభిస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ 3 రోజుల కాలం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభించి వీళ్ళు మంచి స్థాయికి చేరుకుంటారు. మంచిగా ఏంటంటే కనుక విద్యార్థులు రాణించే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా తిరుగుండదు. మంచిగా ఏంటంటే కనుక విద్యలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుందన్నమాట ఇక్కడ. అలానే కాకుండా జీతాలు పెరుగుతాయి, బదిలీలు అవుతాయి. అలానే కాకుండా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే త్వరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందండి. ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితిని అంటే దృష్టిలో పెట్టుకొని మీకేంటంటే కనుక మీరు గట్టిగా ప్రయత్నిస్తే 100% మీకు ఉద్యోగం వస్తుంది. సింహరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చెయ్యరు వీరు. వీరికి విలువ లేని చోట ఒక్క క్షణం కూడా వీరు ఉండాలనుకోరు. ఒక చోట అంటే విలువ లేని చోట వీరు వెళ్ళాలని అసలు అనుకోరండి. సింహరాశి వారు ఏంటంటే కనుక సింహంలాగా బ్రతుకుతూ ఉంటారనమాట. ఎంత పెద్ద వారికైనా సరేనండి అసలు వీరు భయపడరనమాట. వీరి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మంచివారికి మంచివారుగా మనం చెప్పాం కదా, చెడువారికి చెడువారుగా అంటే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారండి. జీవితంలో ఏదైనా సమస్య అంటే వస్తే దాన్ని ఇట్టే సాల్వ్ చేసేస్తూ ఉంటారనమాట. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఒక దైవానుగ్రహం అంటే ఎక్కువగా కలగబోతుంది. ఆ దైవానుగ్రహం వల్ల వీళ్ళు ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందబోతున్నారు. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవానుగ్రహం వల్ల వీళ్ళు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. వీరి జీవితంలో ఏంటంటే కనుక కొన్ని కొత్త మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ దైవానుగ్రహం ఏంటంటే కనుక వీళ్ళని ముందుండి నడిపించి వీళ్ళల్లో ఉండే కష్ట నష్టాలను తీసేసి వీళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితాలను ఇవ్వబోతుందన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా కొంచెం ఏంటంటే కనుక భక్తి భావంతో దైవాన్ని పూజిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలను ఏంటంటే మీరు పొందబోతున్నారు. దైవానుగ్రహం కలిగినప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితంలో మీకు కొత్త మార్పులు జరుగుతాయి. ఎలా అంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 రోజుల్లో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే కటాక్షాన్ని తీసుకుని మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆగిపోయిన సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అలానే కాకుండా డబ్బు పరంగా మీరు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా ఆ సమస్య వెంటనే తీరిపోతుంది. అలానే కాకుండా ఎవరినైనా సరే మీరు డబ్బు అడిగాడనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లోనే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ధన సమస్య తొలగిపోతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఖర్చులు ఉండవని ఇక్కడ చెప్పట్లేదండి, ఖర్చులు ఉంటాయండి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఏంటండి మాకు కలిగేదంటే కనుక మనకు కొన్నిసార్లు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే వృధా ఖర్చులు పెరిగిపోతాయి, డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ధన ద్వారాలు మూసుకుపోతాయి, జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో మనం ఉండిపోతూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు సమస్యలు తొలగుతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం లభిస్తుంది, భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 3 రోజులు కూడా అండి సమయం ఎలా గడిచిపోతుంది, ఎలా ఉంటుంది అనేది ఏంటంటే అసలు మీరు అంచనా వేయలేరనమాట. అంత తొందరగా సమయం గడిచిపోతుంది, అంత చక్కగా మీకు 3 రోజులు ఉంటుంది. కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కష్టాలు ఉన్నప్పటికీ కూడా చెప్పాలంటే కొంచెం పర్వాలేదులే అన్నట్టుగా ఉంటుందండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే మీ కోరికలన్నీ కూడా తీరుతాయండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అప్పటి నుంచి మీరు కోరిన కోరిక కూడా తీరుతుంది. అంతెందుకండి 9వ తేదీ మనకు శుక్రవారం ఉంది కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి లక్ష్మీదేవిని పూజించండి. ఎంత మంచి ఫలితం ఉంటుందో చూడండి. ఎన్ని పాజిటివ్ వైబ్స్ మీలో మీకే అనిపిస్తాయో మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. ఆ ఫలితాలను చూసి చక్కగా నెగిటివిటీ కొంచెం దూరం అయిపోతుంది. పాజిటివ్ రిజల్ట్ అనేవి వస్తాయి. ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు ఉండకుండా మీరు అంటే చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజించడంతో పాటు ఏంటంటే దగ్గరలో అమ్మవారి ఆలయం అంటే ఏదైనా సరే అమ్మవారి రూపంగా భావించే ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం, కాసేపు గుళ్ళో కూర్చోటం ఇలా చేయండి. మీ భారం తగ్గిపోతుంది, మీ బరువు దిగిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. మీ ఇష్టదైవాన్ని అయినా సరే పూజించండి. అమ్మవారిని పూజించాలని రూల్ ఏమీ లేదు. మీ ఇష్టదైవాన్ని కూడా పూజించుకుంటే ఇంకా మంచిది. కానీ ఈ 3 రోజులు మాత్రం ఎక్కువగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీ పైన ఉండబోతుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన ధనం వస్తుంది. అలానే కాకుండా మీకు
డబ్బుకు లోటు ఉండదని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా ఏంటంటే గనక సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి అవకాశాలు రావు. వచ్చినప్పుడే వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడే ఏంటంటే మనకి ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు మీరు ఏంటంటే గనక లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేమి చేయలేరండి. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా మిత్రులుగా మారుతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు ఏంటంటే గనక రాబోయే రోజుల్లో కూడా ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అలా మీకేంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మంచి రోజులను మీరేంటంటే మీ కళ్ళతో చూడగలుగుతారండి. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే మీకు అంతా బాగానే ఉందండి. భార్యాభర్తల పరంగా కావచ్చు, ఫ్యామిలీ, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, కోర్టు కేసులు, అంతా ఫైనాన్షియల్గా అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది అండి వ్యక్తులు కావాలని మీ వెనక పడుతున్నారండి. కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీతో చక్కగా మాట్లాడతారు. చాలా బాగా ఏంటంటే కనుక నటిస్తారండి. మీ ముందు మీ వెనక మీ గోతులన్నీ తీస్తారు. మీ ముందు ఒకటి మాట్లాడి మీ వెనక ఒకటి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తారు. కొంతమంది ఏంటంటే కనుక కించపరిచేలాగా మాట్లాడతారు. ఎవరైనా సరేనండి సింహరాశి వారి ముందు ఏంటంటే వీళ్ళను తీసేసినట్టు మాట్లాడినా, వీళ్ళను అంటే అవమానించినట్టు మాట్లాడినా, వీళ్ళకి ఏంటంటే చెప్పాలంటే ఎవరైనా సరే అంటే ఒక చోటుకి వెళితే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, అక్కడ ఏంటంటే కొంచెం అవమానంగా ఉన్నా సరేనండి, మళ్ళీ ఆ దరిదాపుల్లో కూడా వీరు వెళ్ళారనమాట. గమ్మున ఏంటంటే కనుక ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా తర్వాత అక్కడ ఆ ప్రదేశానికి వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరైనా సరే ఏదైనా వ్యక్తి ఎవరైనా ఏదైనా అంటే దాన్ని కూడా ఏంటంటే కనుక వీరు మనసులో పెట్టుకుంటారు. కొంచెం బాధగా అనిపిస్తారు. ఆ పూటకు బాధపడి ఆ తర్వాత వదిలేసి ఆ వ్యక్తిని లైఫ్లో నుంచి తీసేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక వీళ్ళకి జాలిగుణం ఎక్కువగా కాబట్టి ఏదైనా వ్యక్తి వీళ్ళని ఇబ్బంది పెట్టినా మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగితే వీళ్ళు క్షమిస్తారండి. అలాంటి గుణాన్ని కలిగి ఉంటారు. మంచి గుణం ఉంటుందండి. నిజం చెప్పాలంటే కనుక మంచి గుణగణాలు ఉంటాయి. సింహరాశి వారు నిజంగా మంచి వాళ్ళు. చాలా మంచి మనసు ఉంటుంది. చాలా అందమైన మనసు ఉంటుందండి. అందరితో కలిసిపోతారు. ఇట్టే కలిసిపోతారనమాట. అందరూ నా వాళ్ళే అని కలుపుకొని పోతారు. కానీ ఆ నా వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు ఎప్పుడూ గమనించరండి. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు మోసపోయినా కానీ పర్వాలేదనుకున్నట్టుగా ఉంటూ ఉంటారు. వీళ్ళ ధైర్యం ఏంటో వీళ్ళేంటో అసలు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట వీళ్ళ గురించి చాలా మందికి. అయినా కానీ వీళ్ళు మంచి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అండి వీళ్ళను చాలా వరకు కూడా వీరి జీవితంలోకి అంటే ఫ్రెండ్స్ లాగా తీసేసుకుంటూ ఉంటారు. వీళ్ళతో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే సింహరాశి వారి వాళ్ళ నేచర్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుందండి. అది చాలా మంచి నేచర్ అనమాట. ఇలా ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు చెప్పాలంటే కనుక కొంతమంది ఎలా ఉంటారంటే నేనే బ్రతకాలి, నేనే తినాలి, నేనే బాగుపడాలి. వీళ్ళలా కాదు. నాతో పాటు నలుగురు బాగుండాలి, అందరిలాగే నా లైఫ్ కూడా ఉండాలి, నేను అందరిలాగే సంపాదించుకోవాలి, నేను కూడా లైఫ్లో ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం మాట ఇస్తే ఖచ్చితంగా అది చేస్తారనమాట. అది నిలబెట్టుకుంటారండి. మాట ఇచ్చి మాట తప్పరు వీళ్ళు. ఏదైనా చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తా, చెయ్యనంటే ఇంకా నేను చెయ్యనన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదండి. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి. కొంచెం జాగ్రత్త పడండి. ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఇద్దరు వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళే, మీ స్నేహితులు అవి కూడా ఉండొచ్చు. చాలా వరకు కూడా వీళ్ళతో మీరు నష్టపోవచ్చు. కాకపోతే ఇప్పుడు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంతమంది డబ్బు కోసం మాత్రమే మీతో స్నేహం చేసే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కనే ఉన్నారండి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైనా డబ్బు అడిగితే అసలు ఇవ్వకండి, లేదని చెప్పేయండి. ఏంటంటే డబ్బు తీసుకున్న తర్వాత ఎగ్గొడతారు, ఎవ్వరు ఇవ్వరు. మీరేంటంటే లైక్ తీసుకొని ఊకుంటారు. కొంచెం సమస్య ఉన్నప్పుడు కూడా డబ్బు మీ దగ్గర దాచుకున్నా సరే వాళ్ళకి ఇస్తారు, లేదనుకుంటా. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కనుక నేను డబ్బు ఇవ్వనన్నట్టుగా కొంచెం ఇలా ఏంటంటే డబ్బు తీసుకొని ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ, ఫోన్ చేస్తే మాట్లాడకపోవటం కానీ, అలానే కాకుండా నా డబ్బు ఎప్పుడు ఇస్తామంటే ఇప్పుడు డబ్బులు లేవన్నట్టు యాక్టింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. కాబట్టి ధనపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అది హెల్ప్ చేయకండి. దానివల్ల మీకు ఖచ్చితంగా చెడు జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టాలు బాధలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి. 3 రోజులు బాగానే ఉంటుందండి. హ్యాపీనెస్ ఉంటుంది. పెట్టుబడులకు మంచి అవకాశాలండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. మీరు కోరుకున్నది నెరవేరుతుంది. మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవిని తలుచుకుంటూ బయటికి వెళ్ళండి. ధనానికి సంబంధించిన సమస్య కోసం వెళ్ళేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ వెళితే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. డబ్బు కోసం వెళ్ళే వారికి డబ్బు ఖచ్చితంగా అంటే లభిస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అది కూడా ఏంటంటే కనుక డబ్బు పరంగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, 6 లెటర్ జే లెటర్. ఈ వ్యక్తులతో మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే మీరు చాలా నష్టపోతారు. ధనపరంగా నష్టపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతాయి. కాబట్టి ఈ వ్యక్తులను మీరు కొంచెము అంటే దూరం పెడితేనే బెటర్. ఈ వ్యక్తులతో ఏంటంటే కనుక మాట్లాడకపోతే మంచిది. మాట్లాడినా కానీ ఏంటంటే కనుక ధనపరంగా ఏదైనా అడిగితే నా దగ్గర డబ్బు లేదని చెప్పేయండి. ఇస్తే మాత్రం తిరిగి మాత్రం డబ్బులు అయితే రావు. వీళ్ళు ఏంటంటే కనుక గుంట నక్కలు అంటారు కదా, అలాంటి టైప్ అనమాట ఇద్దరు వ్యక్తులు కూడా. మీ ముందు
నటించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత బాధ పెడతారు. కాబట్టి వీళ్ళని దూరం పెడితే మీ లైఫ్ బాగుంటుంది. ఈ ఇద్దరి వ్యక్తుల కారణంగా మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఒడిదుడుకులే అండి. అంటే మీ ముందు ఏంటంటే కనుక మంచిగా మాట్లాడి మీతో డబ్బు తీసుకొని మీ వెనక్కి వెళ్ళి మీరు మంచివారు కాదని, మీరు అలాంటి వాళ్ళని మీ మీద లేనిపోనివి చెప్పి ఇలా ఏంటంటే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు జే లెటరు, ఆర్ లెటరు అంటే కొంతమందికి జరుగుండొచ్చు, కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే మీకే మంచిది. మిగతా అదంతా కూడా ఓవరాల్గా పర్ఫెక్ట్ అండి. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం లభిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం అంటే శుభవార్త అనేది అందుతుంది. అలానే కాకుండా చెప్పాలంటే కొత్తగా ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలంటే దాని మీద ఆలోచించి దాని మీద పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అది కూడా ఒక హ్యాపీనెస్సే. ఒక వాహనం కూడా కొనుగోలు చేయగలుగుతారని చెప్పు.